Hi friends, welcome to IAS APPSC TSP Teachers. Group 2 mains hack series for the next video. So గ్రూప్ 3 స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరిగింది. సో దాన్ని పర్ఫెక్ట్గా అనలైజ్ చేసుకుంటే మీకు కొన్ని లూప్ హోల్స్ అనేవి చూపిస్తున్నాయి. అవే మీకు గ్రూప్ 2 మెయిన్స్ హ్యాక్స్ కింద మీకు కన్వర్ట్ చేసి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అయితే మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఏంటి రీజనల్ కరెంట్ అఫైర్స్ గురించి చెప్పాను. అది ఎంతవరకు హెల్ప్ అవుతుందో కూడా మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంతకుముందు మేము చెప్పినట్టు ఏంటంటే రీజనల్ కరెంట్ అఫైర్స్కి పర్టికులర్ ఇంగ్లీష్ మీడియంకి అంటే హైలీ రికమెండెడ్ బుక్ ఏంటి ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్. సో ఇది కనుక మీరు 6 to 8 months కరెంట్ అఫైర్స్ చదివితే మీకు సరిపోతుందని ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అది నిన్న మీకు ఏంటంటే గ్రూప్ 3 స్క్రీనింగ్లో పర్ఫెక్ట్గా ప్రూవ్ అయింది. సో అదేంటంటే విత్ ప్రూఫ్స్ నేను మీకు చూపిస్తాను ఎందుకు ఆ స్టాండ్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే చంద్రన్న బీమా స్కీమ్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. ఇది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్లో క్లియర్గా ఇచ్చింది. అయితే నేను పర్సనల్గా ఒక 1 month బిఫోర్ ఏంటి స్టడీ మెటీరియల్ అంతా కంపైల్ చేసి మీకు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే అన్ని క్వశ్చన్స్ కూడా ఈ ఏపీ మ్యాగజైన్ తరక స్టడీ మెటీరియల్ ఏదైతే నేను కంపైల్ చేశానో దాని నుంచే మనకి పర్ఫెక్ట్గా క్వశ్చన్స్ పడ్డాయి. అయితే దీంట్లో మీరు గమనించాల్సిన 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్టడీ మెటీరియల్ అనేది మీరు పర్ఫెక్ట్గా చదవాలి. ఇన్ కేస్ మీ స్టడీ మెటీరియల్ పర్ఫెక్ట్గా చదవలేకపోతే ఈ కీవర్డ్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. సో కీవర్డ్స్ అని నేను చాలాసార్లు అన్ని వీడియోస్లో మీకు చెప్తాను. ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా మీకు ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, చంద్రన్న బీమా స్కీమ్ ఈజ్ అన్ ఇన్సూరెన్స్ స్కీమ్ టు కవర్ డెత్ అండ్ డిసేబిలిటీ ఇన్ కేస్ ఆఫ్. సో ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ ప్రకారం మనకి రైట్ ఆన్సర్ ఏంటి అన్ఆర్గనైజ్ సెక్టర్ ఆర్ అన్ఆర్గనైజ్ వర్కర్స్. సో ఇక్కడ మీకు చెప్పినట్టు కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది 50% వరకు మీకు హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే చంద్రన్న బీమా అనేది మీకు స్టడీ మెటీరియల్ ఇచ్చాను. ఇది యాక్చువల్లీ ఏంటి ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్. అలాగే డేట్ కూడా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఈసారి మేబీ గ్రూప్ 2 మెయిన్స్లో మీకు ఈసారి డేట్ అడగొచ్చు. సో ఇలా కూడా మనం ఏంటంటే హాలిస్టిక్ వ్యూ మనకి ఉండాలన్నమాట. మీకు యాజ్ గా మెటీరియల్ ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ అన్ఆర్గనైజ్ వర్కర్స్ అండ్ అన్ఆర్గనైజ్ సెక్టర్ కూడా మీకు కీవర్డ్స్ హైలైట్ చేసి ఇవ్వబడింది. సో సేమ్ అదే రిఫ్లెక్షన్ మనకి కనిపించింది అనమాట. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూసుకున్నా సరే మీకేంటి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆన్లైన్ ఫోరం ఫర్ రిట్రెసల్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటి మనకి మీకోసం. ఇది కూడా మనకి స్టడీ మెటీరియల్ నుంచి డైరెక్ట్గా వచ్చింది. అంటే ఏపీ మ్యాగజైన్ నుంచి నేను అన్ని మంత్స్ ఒక 6 to 8 months మ్యాగజైన్స్ అన్ని చదివి నేను ఈ పర్సనల్గా మెటీరియల్ అనేది కంపైల్ చేశాను. సో ఇన్ కేస్ మీకు ఈ మెటీరియల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మాక్సిమం 90% వరకు మీకు హెల్ప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దట్టు ఏంటంటే మీరు కీవర్డ్స్ మీద ఫోకస్ చేయాలి, అలాగే వన్ లైనర్స్ మీద ఫోకస్ చేయాలి, అలాగే పర్ఫెక్ట్గా ఒక 3 to 5 times రివైజ్ చేస్తే మీకు 100% మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది, పర్టికులర్గా ఈ రీజనల్ కరెంట్ అఫైర్స్ బ్లాక్లో. సో ఇక్కడ చూసుకున్నా సరే మీకేంటి మీకోసం అనేది ఈసారి గ్రూప్ 2 మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మీరు డేట్ కూడా మీరు రిఫర్ చేసుకోవాలి. ఎందుకంటే యాక్చువల్గా ఏపీఎస్సీ ఏంటంటే నంబర్ గేమ్కి ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో చాలాసార్లు ఏంటి డేట్స్ మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈసారి మీరేంటి గ్రూప్ 2 మెయిన్స్ చదివినప్పుడు ఇన్ కేస్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ వేరే యాంగిల్ ఇవ్వాలనుకుంటే ఈసారి ఏం అడుగుతారు, డేట్ మీద అడుగుతారు. సో ఇది కూడా మనకి చూసుకోవాలి. అంటే ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే ఒక హాలిస్టిక్ వ్యూలో మీరు అనలైజ్ చేసి చదువుకుంటే డెఫినెట్గా దాని నుంచి ఒక 20% క్వశ్చన్స్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ కూడా మీకు స్టడీ మెటీరియల్లో క్లియర్గా హైలైట్ చేసి అండ్ హైలైట్ చేసి కీవర్డ్ బేస్ క్వశ్చనే మనకి కనిపించింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే యాజ్ పర్ ద ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2017-18 వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫ్రూట్స్. సో ఇక్కడ కూడా మీకు డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చాను, ఏపీ అంటే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్. సో ఇది కూడా మీకు డైరెక్ట్గా స్టడీ మెటీరియల్ నుంచి ఉంది. ఇది కూడా మీకు డైరెక్ట్ రిఫ్లెక్షన్ అని కనిపిస్తుంది విత్ కీవర్డ్ ఫార్మాట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆఫ్టర్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వాట్ అమౌంట్ ఆఫ్ సెంట్రల్ అసిస్టెన్స్ is provided by the central government to the state of Andhra Pradesh till mid-March 2017 in crores. సో మీకు చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు అంటే ఎకానమీ అనాలిసిస్ చెప్పాను, లైక్ ఏపీ ఎకానమీ స్ట్రాటజీ. సో ఎప్పుడు కూడా మీకు ఏపీ ఎకానమీలో ఎక్కువ నంబర్స్ మీద అడుగుతున్నారు. సో దానికి ఆల్రెడీ మీకు ఆల్టర్నేటివ్ నంబర్ నిమోనిక్స్ అని చెప్పాను. సో నంబర్ నిమోనిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా వరకు క్వశ్చన్స్ కూడా మనకి నంబర్స్ కనిపిస్తున్నాయి. ఇది మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఏమనుకోకండి, కానీ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను జస్ట్ ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ చూసుకుంటే నేను మీకు స్టడీ మెటీరియల్లో ఓన్లీ 3 things హైలైట్ చేశాను అండ్ దిస్ వన్ ఈజ్ ఇన్ ఎల్లో. సో దీని నుంచి మనకి డైరెక్ట్గా మనకి రిఫ్లెక్షన్ అనేది కనిపించింది మనకి గ్రూప్ 3 స్క్రీనింగ్ పేపర్లో. సో ఇలాగా మీకేంటే మెయిన్గా మెటీరియల్లో నేను ఫోకస్ చేసింది అంటే కీవర్డ్స్ అండ్ కీ పాయింట్స్ అనమాట. సో వీటి తాలూకా డైరెక్ట్ రిఫ్లెక్షన్ మీకు డెఫినెట్గా ఎగ్జామ్లో మీకు కనిపిస్తాయి. అండ్ స్పెషలీ గ్రూప్ 3లో చాలా క్వశ్చన్స్ అండ్ నాకు తెలిసి 100 to 103 క్వశ్చన్స్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రిఫ్లెక్ట్ అయ్యాయి. ఇంకా నేను చూస్తున్నాను, ఇంకా పూర్తిగా పేపర్ నేను చూడలేదు. అండ్ దట్టు ఏంటి గ్రూప్ 3కి నేను ఎప్పుడు సెపరేట్గా మెటీరియల్ అనేది చేయలేదు, కానీ మనకి గ్రూప్ 2కి గ్రూప్ 1 చేసిందే మనకి డైరెక్ట్ రిఫ్లెక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. మీకు కూడా నెక్స్ట్ ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో చాలా వరకు ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. డెఫినెట్గా అది 100% వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను.
నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ పంట సంజీవిని ప్రోగ్రామ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆన్ ద. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ పంట సంజీవిని అని చెప్పి మీకు బ్రాకెట్ ఇచ్చాను కీవర్డ్. ఏంటది? ఫార్మ్ పాండ్ స్కీమ్. సో ఇది కూడా మనకి డైరెక్ట్గా కనిపిస్తుంది. సో ఇలాగా మీకు ఏంటంటే జస్ట్ ఈ కీవర్డ్స్ మీరు రిపీట్ చేసి రివైజ్ చేయండి ఒక 3 to 5 times, లేకపోతే 5 to 8 times రివైజ్ చేస్తే మీకు ఏంటి 100% మీకు రిటెన్షన్ పవర్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఇలాగా మీరు కనుక చదివితే కీవర్డ్ ఫార్మాట్లో డెఫినెట్గా మీకు ఏంటంటే హెల్ప్ అవుతుంది. సో ఇదే ఫార్మాట్ మీకు నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ కూడా హెల్ప్ అవుతుంది. అది మీకు తర్వాత చెప్తాను గ్రూప్ 1 మెయిన్స్ ఎలాగా అప్రోచ్ అవ్వాలని కూడా. సో ప్రస్తుతానికి ఏంటి గ్రూప్ 2 మెయిన్స్ మీద మనం ఫోకస్ చేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఏంటి, వాట్ ఈస్ అన్న సంజీవిని అన్నారు. సో ఇక్కడ అన్న సంజీవిని అంటే మీకు ఒకే ఒక కీవర్డ్ ఇచ్చాను, ఏంటంటే జనరిక్ మెడిసిన్స్. సో ఇక్కడ కూడా మనకి ఏంటి డైరెక్ట్గా మనకి కనిపిస్తుంది ఆ రిఫ్లెక్షన్ అనేది. సో ఇలాగా మీకు ఏంటి స్టడీ మెటీరియల్ అనేది కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్ పర్సనల్గా కంపైల్ చేసిన స్టడీ మెటీరియల్ ఇదంతా కూడా. సో ఇవన్నీ కూడా అన్ని క్వశ్చన్స్ అంటే 100% రీజనల్ కరెంట్ అఫేర్స్ సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కూడా మనకి స్టడీ మెటీరియల్ రిఫ్లెక్ట్ అయ్యే. మేబీ నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 మెయిన్స్లో కూడా మాక్సిమం ఒక 80 to 90% దాకా మీకు హెల్ప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను పర్సనల్ రికమెండ్ చేసిందంటే స్టడీ మెటీరియల్ మీరు కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న టైం ఫ్రేమ్లో ఒక 6 to 8 months కరెంట్ అఫేర్స్ చదవాలంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే ఒక్కోటి కూడా మనకి 36 pages ఉంటుంది. సో దీంట్లో మనకి జిస్ట్ చేయాలి అవన్నీ అంటే కష్టం. అండ్ దట్ టూ ఏంటంటే ఇంగ్లీష్ మీడియంకి మనకి ఏంటి పర్ఫెక్ట్గా సోర్సెస్ లేవు. ఈవెన్ రీసెంట్గా కూడా ప్రొటెస్ట్ అయింది, అంటే గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని. నాకు తెలియదు ఎంతవరకు అది పోస్ట్పోన్ అవుతుందో లేదో, కానీ మనకేంటి కొంచెం పాజిటివ్గా తీసుకొని ముందుగానే ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అయితే విత్ స్మార్ట్ స్ట్రాటజీస్. మీకు ఎందుకు స్మార్ట్ స్ట్రాటజీస్ అంటున్నానంటే ఇదే అనమాట. ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా ఫ్రమ్ ద బేసిక్ థింగ్ కీవర్డ్స్, అలాగే మైండ్ మ్యాప్స్, అలాగే నంబర్ నిమోనిక్స్, విజువల్ నిమోనిక్స్, ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ టెక్నిక్స్ నేర్పిస్తాను. ఇవన్నీ కూడా మీకు మంచి కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో 100% మీకు హెల్ప్ అవుతుంది. సో ఇది రీజనల్ కరెంట్ అఫేర్స్ తరగ రిఫ్లెక్షన్స్. అండ్ ఇంకోటి, ఇన్ కేస్ మీరు ఈ స్టడీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోకపోయినా ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ అనేది మాత్రం మీరు కంపల్సరీ చదవాలి. సో ఇది నేను హైలీ recommend you something, and this is the main core idea in group 2 mains hacks. So that's it for this video, and please subscribe to our channel IAS APPSC TSP Lectures. Thank you.